నమస్కారం. ఒంగోలులో కార్పొరేషన్ ఎన్నికల వేడి రగులుకోనుందా? ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు ముందు జరుగుతాయి. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయటం జరిగింది. 45 రోజుల పాటు ఎమ్మెల్యేలను కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలతోటే వారితోటి మమేకమయ్యే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. మేబీ ఒక 2-3 డేస్లో కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మరి ఈ నెల 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్య నేతలతోటి ఎవరైతే కార్పొరేషన్లో పనిచేస్తారో, ఎవరైతే కార్పొరేషన్ మరి వార్డు మెంబర్ దగ్గర నుంచి, మున్సిపాలిటీలో వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరైతే బరిలో దిగనున్నారో, ఎవరైతే మేయర్ రేసులో ఉండనున్నారో దానికి సంబంధించి వారందరితోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 22న మరి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ మీడియాతో మాట్లాడనున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మేబీ 1-2 రోజుల తర్వాత కూడా మరి ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి నామినేటెడ్ పదవులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకులతోటి కూడా మరి ఈ కార్పొరేషన్ ఎన్నికలకు ఏ థీమ్తో వెళ్ళాలి, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కొలువు తీరినాక మ్యాక్సిమం 2 years ప్రజలకు ఏమేమి చేశారో, ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా త్వరితగతిన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బులు కూడా విడుదల కానున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా మాట్లాడి కూటమి ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మరో నెలాఖరులోపు మ్యాక్సిమం కూడా ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి నేతలు మరి జనసేన పార్టీకి సంబంధించి మరి ఒంగోలులో జనసేన పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో వారు పోటీ చేస్తారా లేదా, మేయర్ పదవి ఎవరికి ఇస్తారు, అదేవిధంగా వైసీపీ తరపు నుంచి మేయర్ పదవి ఎవరికి ఇస్తారు. ఈరోజు వైసీపీ ఆర్యవైశ్యులకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యులంతా ఒక చోట ఏర్పాటు చేసుకొని వారంతా మాట్లాడుకోవటం, రాజకీయంగా మేయర్ పదవి వైసీపీలో ఆర్యవైశ్యులకు కేటాయిస్తారా, లేకపోతే మరి ఏదన్నా కమ్యూనిటీకి కేటాయిస్తారా, టీడీపీ ఆర్యవైశ్యులకు కేటాయిస్తారా, లేకపోతే కాప్ కమ్యూనిటీకి కేటాయిస్తారా, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వారికి మేయర్ పదవి ఇస్తారా అనేది మరి దానికి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. జనసేన పార్టీ తరపు నుంచి ఆల్రెడీ వాళ్ళు కాపులకి మేయర్ పదవి ఇవ్వాలని మరి ఇప్పటికే కొంత మొన్న చూసినట్లయితే బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి గురిపాటి సీను వాళ్ళందరితో కూడా బాలినేని మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఒంగోలు కార్పొరేషన్కు సంబంధించి కొత్త మేయర్ ఎవరు కానున్నారు, మరి మొన్నటి వరకు కూడా ఎస్సీ ఉమెన్ కోటాలో ఉంది. సో ఈసారి ఓపెన్ కేటగిరీలో గనక వస్తే మరి కాపు కమ్యూనిటీ, అదేవిధంగా ఆర్యవైశ్య కమ్యూనిటీ, అదేవిధంగా మనం కమ్మ కమ్యూనిటీ, ఈ 3 కమ్యూనిటీలు కూడా ఎవరికి వారు ఆశావాహులు మరి ఆ కార్పొరేషన్ మేయర్ పదవి పొందేందుకు ఆశావాహులుగా ఉన్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవులకు కూడా ఒంగోలులో కొంత ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో అటు చూసినట్టయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన వైపు నుంచి కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అదేవిధంగా వైసీపీ తరపు నుంచి కూడా మరి ఆర్యవైశ్యులకు కేటాయిస్తారనే అటువంటి ఆలోచన కొంత బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా కార్పొరేషన్ ఎన్నికల్లో వాడి వేడి ఒంగోలులో రగులుకోనుందని మనం చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఈ నెలాఖరులోపు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు వైసీపీ అయితే ఈ నెల 22వ తేదీన భారీ సమావేశం ఏర్పాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజల్లోకి 4 రోజుల పాటు ప్రజలకి సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ ఖచ్చితంగా తిరగాల్సి ఉంది. మరి ఎవరైతే వాటికి శ్రీకారం చుట్టకుండా కాలయాపన చేస్తారో ఆ ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని మనం తెలియజేసుకోవచ్చు. చూద్దాం మరి ఒంగోలు కొత్త మేయర్ ఎవరవుతారనేది.